మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. చింత యావత్తు ఆయన మీద వేయడం అంటే ఏంటండి? ప్రార్థనలో మనం ప్రార్థిస్తూ అంశాలన్నీ ఆయన ముందు పెట్టేస్తుంటే ఆ చింత యావత్తు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మన అవసరతల కొరకు కూడా మనం అడగవలసి ఉన్నాం. ఏంటంటే హన్నా అడిగింది కదండి, ఏమని అడిగింది? నాకు ఒక బిడ్డ కావాలి, బిడ్డ అక్కడ నాకు అవసరం, అందుకని అడిగింది. మీకు ఇల్లు కావాలంటే ఇల్లు అడగండి, అలాగే ఉద్యోగాలు కావాలంటే అడగండి, పిల్లల మ్యారేజెస్ కావాలంటే ఏదైనా ఒక అవసరతను దేవుడు ముందు పెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడండి. కానీ మన అవసరతల కోసం మనము అడగాలన్నమాట. తల్లిని వెళ్ళి అడుగుతాం కదా, అమ్మ అన్నం పెట్టు అని అడుగుతాం కదా, తల్లిని ఎలా అడుగుతారో అలాగే తల్లి కంటే ప్రేమించే దేవుడిని ఒక్క మాట అడిగితే ఆయన తప్పనిసరిగా నీ అవసరతలన్నీ తీరుస్తాడండి. అందుకని ప్రార్థనలో ఏం అడగాలి? మన అవసరతలు అడగాలి. అసలు మొదలు మన ప్రార్థన ఎలా మొదలు పెట్టాలో తెలుసండి? కృతజ్ఞతతో మొదలు పెట్టాలి. ఎందుకు కృతజ్ఞతతో మొదలు పెట్టాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆకాశం నుండి ఆయన దిగి వచ్చేస్తాడు అనమాట. ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని ఉంటుంది కదా, మన హృదయం అనే పలక మీద ఆయన మన స్తుతి చేస్తూ సింహాసనం వేస్తే హృదయంలో ఆయన వచ్చేసేసి దిగిపోయి ఆసీనుడు అవుతాడండి. ఆయన సన్నిధి వచ్చేస్తుంది అనమాట. కూచిపూడి డాన్స్ చేసే ముందు కృష్ణదేవరాయలని ఎంతో పొగుడుతూ ఒక కొత్త పాట పాడతారు అనమాట. అదేంటంటే ఆయన వస్తూ ఉంటే వీళ్ళు పాట పాడి ఆయన ఆహ్వానించి స్తుతిస్తారనమాట. ఈ లోకపు రాజుకి అంత స్తుతించినప్పుడు పరలోకపు రాజు ఆ పైనుంచి కిందకి దిగి రావాలంటే మనం ఎంతో స్తుతించాలి. అందుకే ముందు కృతజ్ఞతలు చెప్పుకోండి. నిన్న చాలా చేస్తున్నాడు ఆయన, నిన్న దానికి కృతజ్ఞత చెప్పుకున్నప్పుడు ఆయన ఇంకా ఇష్టపడతాడు. మనకి ఇంకా ఈ రోజు కూడా ఇంకా ఏదో ఇవ్వాలని ఆయన ఆశపడతాడు, ఇష్టపడతాడు, సంతోషపడతాడు అనమాట. అందుకే కొలసి 4:2 ఉంటుంది, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. కృతజ్ఞత గలవారే ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ఇంకో మాట ఉంది ఏంటంటే ప్రార్థన యందు నిలకడగా ఉండుడి అని ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ కూడా ఒకరోజు చేసి ఇంకో రోజు మానేసి అలా వద్దండి. నిలకడగా నిత్యము దేవునికి మనం ప్రార్థన చేయవలసి ఉన్న, విసుగక నిత్యము ప్రార్థించాలని అని ఉంటుంది కదా. భేద విధవరాలు ఏం చేసిందంటే విసుగక నిత్యము వెళ్ళి అడుగుతూ ఉందంట. ఆ న్యాయస్థైన న్యాయాధిపతి కరిగి ఆమెకి న్యాయం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, నేను అంతకంటే గొప్పవాడు, న్యాయాధిపతిని, నేను న్యాయమైన న్యాయాధిపతి, నన్ను అడిగితే నేను తప్పనిసరిగా మీకు ఇస్తాను. అంతేకాకుండా ఒక తండ్రి ఒక బిడ్డ పాముని ఇస్తాడా? చేపను అడిగితే ఇవ్వడు కదా. అలాగే గుడ్డును అడిగితే రాయిని ఇస్తాడా? ఈ లోకపు తల్లిదండ్రులే మీకు ఇంత చక్కటి మంచి ఈవుల్ని ఇస్తుంటే పరలోకపు తండ్రి నేను మరి నిశ్చయంగా మీకు అనేక ఆశీర్వాదాలు ఇస్తాను అన్నాడు అనమాట. అలాగే ఇంకో అంశంగా అందరి గురించి మనం ప్రార్థన చేయాల్సి ఉన్నామన్నమాట. లోకం అందరి గురించి ప్రార్థన చేయాలి. లోకం అందరి కొరకు అంటే మీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించండి, నీ దేశం కొరకు ప్రార్థించండి, అలాగే నీ శత్రువుల కొరకు కూడా ప్రార్థించవలసి ఉన్నాం. శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నారు కదా, దేవుడు క్షమించి వాళ్ళని ప్రార్థన చేయాలి. ఎందుకని క్షమించి ప్రార్థన చేయాలి? మనం క్షమించి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే మన పాపాలకి క్షమాపణ దొరుకుతుంది. పరలోక ప్రార్థనలో ఉంది కదా. అలాగే అనాథాశ్రమాలు, అలాగే బీదలు, విధవరాండ్రు, మరి అనాథాశ్రమాలు నడిపేవాళ్ళు, అలాగే దేశ సైనికులు అందరి గురించి, నీకు ఎవరైతే ప్రొటెక్షన్ భద్రత కోసం నీ కొరకు నిలబడ్డారో వాళ్ళందరూ, డాక్టర్స్, నర్సెస్ అందరి గురించి ప్రార్థన చేయండి. ఈ లోకంలో వారి యొక్క సేవను అందుకుంటున్నావు, అలాగే వారి గురించి ప్రార్థించాల్సిన బాధ్యత నీకు ఉంది. అలాగే విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుంది కాబట్టి స్వస్థత గురించి విశ్వాసంతో ప్రార్థించాలి. అలాగే ప్రయాణాల్లో భద్రతాక్షేమం గురించి ప్రార్థించాలి. నీ ప్రయాణాలే కాదు, అనేక మంది ప్రయాణాలు చేస్తా ఉన్నారు, అందరి యొక్క భద్రత గురించి మనం ప్రార్థించవలసి ఉన్నాము. అలాగే ఒక గైడెన్స్, ఒక ఆలోచన, ఆ దినంలో మనం ఏం చేయాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి. ఎందుకంటే అనవసరమైన చిక్కుల్లో పడిపోతూ ఉంటాం. ప్రార్థించుకుని వెళ్తే తప్పనిసరిగా దేవుడి నడుపుదల, నీ యొక్క జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఆ మైల్ స్టోన్స్ అన్ని ఎలా దాటాలో దేవుడు మీకు ఆలోచన చెప్తాడు. అంతేకాకుండా ఎబ్బేజ్ అనే ఆయన ప్రార్థించుకున్నాడు ఏంటి, తన యొక్క శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేయమని, తన యొక్క బాధంతటిని దేవుడి దగ్గర వెళ్ళగొట్టుకుని ఆశీర్వదించబడ్డాడు. నా గుడారపు తాళ్ళు విశాలపరచమన్నాడు. అంటే ఇంకా మీకు ఇంకా ఉండొచ్చు, కానీ నాకు ఇంకా ఆశీర్వాదాలు కావాలి. ఎలాగైతే కాలేబు యొక్క కూతురు ఎలాగైతే వెళ్ళి ఆక్సా నాకు ఇంకా నీటి మడుగులు, నువ్వు పల్ల భూములు ఇచ్చావు కానీ నాకు ఇంకా నీటి మడుగు కావాలని అడిగింది కదా, ఆయన ఇచ్చాడు. అలాగే ఇంకా ఆశీర్వాదం కోసం అడగండి, దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు, తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. నీవు ఎప్పుడైతే ఆశీర్వదింపబడతావో లోకస్తులందరూ నిన్ను చూచి ఈ దేవుడు మహింపరిచే అవకాశం ఉంటుంది. అడగండి,
అడిగి పొందుకోండి. అలాగే పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో అనేక మంది దైవజనులు మీ కొరకు వాక్యాన్ని సిద్ధపరిచి మీ దగ్గరికి వస్తున్నారు. మీరు అనవసరంగా ఆ దైవజనులు కించపరచద్దు. వారి చెప్పే వాక్యాల్లో తప్పులు ఎతకద్దు. వీలైతే మీరు కూడా చేయండి సేవ. అంతేగాని వారిని విమర్శిస్తూ వారి వెనకాల ఏవో చేస్తా వాళ్ళకు మనస్తాపం కలిగేటట్టుగా చేయొద్దు. దయచేసి చేయొద్దు. చేయకుండా మీరేం చేయాలంటే పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలంట. ఎవరైతే మీ యొక్క అవసరతల కొరకు దేవునికి మొర్ర పెట్టుకుంటూ వారికి వ్యయ ప్రయాసలు పడుతూ అన్ని కూడా పెట్టుకుంటూ వాళ్ళ సమయాన్ని పెట్టుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెట్టుకుంటూ వాళ్ళు సేవ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలంట. పరిశుద్ధులందరి కొరకు మీరు ప్రార్థన చేయబద్దులై ఉన్నారు. అంతేకాకుండా ప్రార్థన అంటే సమయానికి సంబంధించింది కాదండి, సమయంతో సంబంధం లేదు. అందుకని నిరంతరము ప్రార్థన చేయమని ఉంది కదా, నిలకడగా ఉండి దేవుళ్ళో ప్రార్థన చేయాలి. సమయము అసమయము అన్ని సమయాల యందు దేవుని వాక్యాన్ని ప్రకటించమన్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించాలంటే మన హృదయ ధ్యానంలో ఆయన ఉండాలి. ఆడవాళ్ళైతే పనిపాట్లు చేసుకుంటున్నప్పుడు, లేదంటే బయట ఉద్యోగం చేస్తున్నా ఎవరికైనానండి ప్రతి పనిలోనూ దేవుని స్తుతించుకుంటూ దేవా అని దేవుని సంధించుకుంటూ ప్రార్థన చేసుకునే అవకాశము మనం తీసుకోవాలి. అది సైతాన్ని వేరే ఆలోచనలు పెడతాడు, కానీ మన ఆలోచన అంతా కూడా దేవుని యందు ఉంచుకోవాలి. శారీరకంగా మనం చేస్తూ ఉండొచ్చు, కానీ మానసికంగా దేవునితో మనం ఐక్యమై ఉండాలి. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఉంటది, ఆత్మ వల్ల ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు అని ఉంటుంది అనమాట. ఆత్మలో చేయాలంట. మీరు ఆత్మ పూర్ణంగా ఉండమంటాడు. ఆత్మ అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే ఒక విజిటర్ కాదండి. అదేమో హోటల్లోకి వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. అది నీ సొంత గృహము, నీ హృదయం అనేది సొంత గృహం. అందులో ఆత్మ ఉండిపోవాలంటే ఏం చేయాలి? మనము ఆత్మలో ప్రతి సమయం అందులో ప్రతి విధమైన విజ్ఞాపనను ప్రార్థనను చేయొచ్చు అని అంటారు అనమాట. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అందుకని మనం ఎప్పుడు కూడా సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయాలి, అలాగే ఆత్మలో ప్రార్థన చేయాలి. అంతేకాకుండానండి దేవుడు పరిచర్య చేయాలంటే కూడా ఆత్మ వరాలు కావాలి. ఆత్మ వరాల కోసం ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయాలి. మన పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేయాలి. పిల్లల చుట్టూ కంచి కాపుదల ఏమని ప్రార్థన చేయాలి. పిల్లలు చెడు సహవాసాల్లోకి వెళ్ళిపోకుండా మనం ప్రార్థన చేయాలి. పరలోక ప్రార్థనలో ఏముంటదంటే, నీ రాజ్యం వచ్చును గాక, నీ యొక్క చిత్తము మా జీవితాల్లో నెరవేరును గాక అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే ఆయన రాజ్యం కోసం, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడినని ఉంది కదా. ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి. అలాగే మన జీవితంలో ఆయన చిత్తమే నెరవేరడానికి చూడాలి. అంతేకాకుండా పరిశుద్ధ ప్రార్థన ఒకటి చేయాలండి. పరిశుద్ధ ప్రార్థన అంటే ఏమీ లేదండి, అటు నుంచి మనకి ఏమీ రాదు, వాళ్ళ ద్వారా మనకి ఏ మేలు ఉండదు తెలుసు, కానీ చేయాలండి. అది అంటే నీ శత్రువుల కోసం ప్రార్థన చేయడం వేరు, నీకు ఏమాత్రం మిత్రులు కాకపోతే వారి వల్ల నీకు ఏ లాభమో రాదు. వాడు పేదలు అవ్వచ్చు, అంగహీనులు అవ్వచ్చు, బుద్ధిహీనులు అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా విధవరాండ్రు అవ్వచ్చు, అనాథలు అవ్వచ్చు. వారు నీకేమీ రిటర్న్లో నీకేమీ ఇవ్వలేరు. అలాంటి వారి గురించి ప్రార్థన చేయాలండి. అది పరిశుద్ధ ప్రార్థన. అలా ప్రార్థన చేసినప్పుడు ఏమవుద్దంటే నీ గిన్నె నిండి పొర్లుద్దండి. అక్కడ నువ్వు ఎవరికైతే ఏ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తున్నావు, ఆ ఆశీర్వాదాలన్నీ నీ గిన్నె నిండిపోద్ది అనమాట. దేవుడు నీ గిన్నె నింపేస్తాడు అనమాట. ఇటువంటి ఫలభరితమైన జీవితాన్ని మీరు జీవించాలంటే, ఇటువంటి ఫలభరితమైన ప్రార్థన, కనీసం ఈ ప్రార్థన అన్ని అంశాలు పెట్టుకుంటే గంట సేపు ఉదయకాలము తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే మీరు ప్రార్థించి అనేక దీవులు పొందాలని ఆశిస్తున్నానండి. ఈ యొక్క అంశం మీకు నచ్చినట్టయితే దయచేసి మాకు తెలియచేయగలరు. అలాగే మీ ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా మాకు తెలపండి. మా వంతుగా మేము కూడా ఆ విషయాలన్నిటి గురించి ప్రార్థిస్తాము. మీ విశ్వాసం బలపరుచుకొని మీరు ఆ విషయాలన్నీ కూడా పొందుకోవాలని మిమ్మల్ని విశ్వాసంలో బలపరుస్తాము.